తన పొలిటికల్ కెరియర్లో ముచ్చటగా మూడో పార్టీ వైపు చూస్తున్నారో మాజీ ఎమ్మెల్యే. ఏకంగా అధినేత పోటీ చేసి ఓడిపోయిన సీటుపైనే గురిపెట్టారు. మీరు నిలబడితే ఓకే, లేదంటే ఆ సీటు నాకే అంటూ ముందే బేరాలాడుతున్నారు. అధినేత కోసమైతే కష్టపడతాం గానీ మరెవరో వస్తామంటే ఒప్పుకునే ముచ్చటే లేదంటోంది అక్కడి క్యాడర్. ఇందుకీ ఏదా నియోజకవర్గం పార్టీ మారి మరీ పోటీ చేయాలని తహతహలాడుతున్న ఆ అప్పర చాణక్యుడెవరు? పవన్ సీటు మారుస్తారా? పులపర్తికి ఛాన్స్ ఇస్తారా? భీమవరంలో కొత్త సమీకరణం. పులపర్తి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు ఇప్పుడు ఈ మాజీ ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతోంది భీమవరం రాజకీయం. పులపర్తి భీమవరం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఎన్నికల్లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు పులపర్తి. సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కి కాకుండా కాంగ్రెస్ టికెట్ తెచ్చుకోవడంలో సక్సెస్ అయిన పులపర్తి ప్రజారాజ్యం అభ్యర్థి కనకరాజు సూరిపై 22,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. రాష్ట్ర విభజన తరువాత రాజకీయాలు మారడంతో 2014లో టీడీపీలోకొచ్చారు. వైసీపీ నుంచి బరిలోకి దిగిన పాత ప్రత్యర్థి గ్రంథిపై 13,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు పులపర్తి. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మూడోసారి పోటీ చేసి ఓడిపోయిన పులపర్తి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కొత్త వ్యూహంతో పావులు కదుపుతున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీకి దిగారు. వైసీపీ నుంచి గ్రంథి శ్రీనివాస్, టీడీపీ నుంచి పులపర్తి రామాంజనేయులు ప్రత్యర్థులుగా నిలిచారు. త్రిముఖ పోటీలో చివరికి వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించారు. పవన్ కళ్యాణ్ 2వ స్థానంలో నిలిస్తే పులపర్తి రామాంజనేయులు 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఈసారి కూడా పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారని భావించినా అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే పులపర్తి జనసేన అధినేతతో భేటీ అవ్వడంతో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. పాత సెంటిమెంట్తోనే మరోసారి భీమవరంలో గెలవాలనుకుంటున్నారు పులపర్తి. టీడీపీలోనే ఉన్న కొన్నేళ్లుగా పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగానే ఉన్నారు. ఇటీవల జనసేన అధినేత ఇంటికి వెళ్లి ఆయనతో పులపర్తి భేటీ అవ్వడం భీమవరం పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈసారి భీమవరం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీలో ఉంటానని సీనియర్ సంకేతాలివ్వడంతో నియోజకవర్గ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. పొత్తులో భీమవరం స్థానాన్ని జనసేన బలంగా కోరుకుంటోంది. మొన్నటిదాకా టీడీపీలో ఉండి టికెట్ ఇస్తే జనసేనలో చేరాలి అనుకుంటున్న పులపర్తికి 2 పార్టీల నుంచి స్పష్టమైన సంకేతాలైతే లేవు. అయితే భీమవరంలో తనకు సహకరించాలని పవన్ కోరారని, ఒకవేళ పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయకపోతే తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్టుగా చెప్తున్నారు పులపర్తి. అయితే మాజీ ఎమ్మెల్యే వ్యూహంపై మిత్రపక్ష పార్టీల్లో చర్చ మొదలైంది. ఎలాగైనా ఈసారి పవన్ కళ్యాణ్ని భీమవరంలో గెలిపించేందుకు ఇన్నాళ్లు కష్టపడి పనిచేశామంటోంది అక్కడి జనసేన కేడర్. అధినేత కోసమే తామంతా పనిచేస్తున్నామని, వేరే ఎవరికి టికెట్ ఇచ్చినా సహకరించేది లేదని ముందే చెబుతున్నారు జనసేన కార్యకర్తలు. కొందరు నాయకులైతే పులపర్తికి అవకాశం ఇవ్వొద్దని అధినేతను కలిసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే పులపర్తి మాత్రం ఆయన లేదంటే నేను అన్న నమ్మకంతోనే ఉన్నారు. పార్టీ మారకపోయినా తాడేపల్లిగూడెం జెండా సభలో వేదికపై ఆయన జనసేన నేతల సైడే కూర్చున్నారు. పులపర్తి వ్యూహంతో పార్టీ అధినేతపై భీమవరం జనసేన నేతలు ఒత్తిడి పెంచుతున్నారు. పడ్డచోటే నిలబడి తొడగొట్టాలంటున్నారు. కొందరు జనసేన కార్యకర్తలు పవన్ భీమవరం నుంచే పోటీ చేయాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోపక్క పులపర్తి తీరుపై టీడీపీ నాయకులు, పార్టీ తమ్ముళ్లు కూడా చాలా అసహనంతో ఉన్నారు. రామాంజనేయులు ఇన్నాళ్లు టీడీపీలో ఉండి పార్టీ బలోపేతానికి ఏమాత్రం సహకరించలేదు అన్నది టీడీపీ నేతల ఆరోపణ. పులపర్తి టీడీపీలోనే కొనసాగాలని మరికొంతమంది సూచిస్తున్నారు. ఈ పరిణామాలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, భీమవరం నుంచి ఎవరు పోటీ చేస్తారు అన్న విషయం ఆసక్తికరంగా మారింది.